ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. రేపటి నుండి 1000 రెట్ల శక్తితో ఈ 4 రాశుల వారికి అఖండ మహారాజయోగం అనేది కనిపిస్తుంది. శత్రువులకు చెమటలు పట్టిస్తారు. భూమండలంలో ఎక్కడున్నా సరే వీడియోని ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. అయితే రేపటి నుండి గ్రహస్థితిలో మార్పులు అనేవి ఏ రాశుల వారి యొక్క జీవితంలో అంటే ఏ 4 రాశుల వారికి అదృష్ట ఫలితాలను ఇవ్వబోతున్నాయి, అఖండ రాజయోగాన్ని వారు పొందుకోబోతున్నారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే రేపటి నుండి అఖండ రాజయోగాన్ని పొందుకోబోయేటటువంటి 4 రాశుల్లో మొదటి రాశివారు ఎవరు అంటే కనుక మిథున రాశి జాతకులు. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులు మిథున రాశివారిగా పరిగణించబడతారు. ఇది రాశి చక్రంలో 3వ రాశి. అయితే ఈ యొక్క మిథున రాశివారికి రేపటి నుండి 1000 రెట్ల శక్తితో అదృష్ట ఫలితాలు అనేవి వారికి సొంతం కాబోతున్నాయి. అఖండ మహారాజయోగాన్ని వారు పొందుకోబోతున్నారు. ఆర్థికంగా ఊహించలేనటువంటి గణనీయమైన పురోగతిని ఈ యొక్క మిథున రాశి వ్యక్తులు సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి నుండి వారి యొక్క ఆర్థిక స్థితిలో మెరుగుదల మాత్రమే కాకుండా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో కూడా చాలా అనుకూలమైన ఫలితాలను వారు చూస్తారు. చాలా రోజులుగా వారికి ఉన్నటువంటి సమస్యలకి ఈ సమయంలో పరిష్కారమైతే లభించబోతుంది. అలాగే వారి జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి విజయాలను కూడా వారు సొంతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మిథున రాశి వారికి అఖండ మహారాజయోగం అనేది కనిపిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయకేతనాన్ని ఎగురవేయబోతున్నారు. వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులను దక్కించుకుంటారు. వ్యాపారంలో ఊహించలేనటువంటి అభివృద్ధిని కూడా వారు చూడగలుగుతారు. ఈ విధంగా ఆర్థిక పరంగా వారు అద్భుతమైన ఫలితాలను చూస్తారు. మహా అఖండ రాజయోగం అనేది వారి సొంతం కాబోతుంది. అయితే మరొక రాశి ఎవరు అంటే కనుక మేషరాశి. ఈ యొక్క మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ యొక్క మేషరాశి వారికి కూడా రేపటి నుండి ఆర్థికంగా పురోగతి అనేది కనిపిస్తుంది. రెండో ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. అలాగే ఆర్థికంగా ఊహించలేనటువంటి అద్భుతమైన అవకాశాలను కూడా వారు పొందుకుంటారు. కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు వారి ముందుకు వస్తాయి. అలాగే విదేశీయానం కూడా వీరికి లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా వీరు ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక ఎవరైతే నిరాశలో ఉన్నారో వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అంతకుముందు అవకాశాల కోసం మీరు పరుగులు పెట్టేవారు ఈ సమయంలో అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఈ విధంగా 1000 రెట్ల శక్తితో ఈ యొక్క మేషరాశి వారికి కూడా అఖండ మహారాజయోగం అనేది కనిపిస్తుంది. అలాగే మీ యొక్క ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగటం మూలంగా కూడా మీరు ధనవంతులయ్యే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలను కూడా వారు పొందుకోబోతున్నారు. అలాగే ఉద్యోగ జీవితంలో వారికి ఉన్నటువంటి సమస్యలకి ఖచ్చితమైన పరిష్కారం కూడా వారికి లభించబోతుంది. వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో ఊహించలేనటువంటి సానుకూల ఫలితాలను కూడా వారు చూడబోతున్నారు. ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక కన్యారాశి. ఈ కన్యారాశి అనేది రాశి చక్రంలో 6వది. ఉత్తర నక్షత్రం 2-3-4 పాదాలు, హస్త 1-2-3-4 పాదాలు మరియు చిత్తా నక్షత్రం 1-2 పాదాలలో జన్మించిన వ్యక్తులు కన్యారాశి వారిగా పరిగణించబడతారు. ఈ యొక్క కన్యారాశి వారికి కూడా రేపటి నుండి 1000 రెట్ల శక్తితో అఖండ మహారాజయోగం అనేది కనిపిస్తుంది. ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించబోతున్నారు. వీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్షాలు మెండుగా వీరికి లభిస్తాయి. ఈ విధంగా ఆర్థికంగా ఊహించలేనటువంటి గణనీయమైన అభివృద్ధిని వీరి జీవితంలో ఈ సమయంలో చూడబోతున్నారు. అలాగే వ్యాపారాన్ని విస్తరించదలుచుకున్నవారు ఈ సమయంలో వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. అలాగే వ్యాపారంలో మునుపు మీరు చూడనటువంటి లాభాలను కూడా
ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులు చూసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను చూస్తారు. అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీకున్న సవాళ్లను అధిగమిస్తారు. పై అధికారుల ప్రశంసలు కూడా పొందుకుంటారు. ఉద్యోగంలో బదిలీ కోసం ఎదురుచూస్తున్న వారికి, ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి సానుకూల ఫలితాలైతే దక్కబోతున్నాయి. ఈ విధంగా వారి యొక్క జీవితంలో ఎటువంటి ప్రయోజనాలనైతే వారు ఆశిస్తున్నారో, చాలా కాలంగా దానికోసం నిరీక్షిస్తున్నారో అటువంటి ప్రయోజనాలను ఖచ్చితంగా పొందుకునే అవకాశాలైతే ఈ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక ధనుస్సు రాశి. ఈ యొక్క ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడతారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కూడా అఖండ మహారాజయోగం అనేది వారిని వరించబోతుంది. రేపటి నుండి వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే వారు చూడబోతున్నారు. అలాగే వారి యొక్క వృత్తి జీవితంలో సానుకూల పరిణామాలను చూస్తారు. అంతకు ముందు నుండి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి చాలా రకాల సమస్యలకి ఈ సమయంలో పరిష్కారం కూడా మీకు లభించబోతుంది. ఆర్థికంగా ఊహించలేనటువంటి గణనీయమైన పురోగతిని ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో మీరు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి అంతకుముందు నష్టాల బాటలో సాగిన వ్యాపారం కూడా ఈ సమయంలో లాభాల బాటలోకి వెళ్తుంది. అలాగే వ్యాపారస్తులకి మీ యొక్క వ్యాపార జీవితంలో అభివృద్ధిని ఊహించలేనటువంటి సానుకూల మార్పులను కూడా మీరు చూస్తారు. అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కలిసి వ్యాపారాన్ని విస్తరించడం, కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం కూడా చేస్తారు. ఈ విధంగా అంచెలంచెలుగా మీ యొక్క వ్యాపార జీవితం అనేది అభివృద్ధి బాటలో సాగిపోబోతోంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా మీకున్నటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు మీకు కలుగుతాయి. అంతకుముందు మీ యొక్క శ్రమను మీ కార్యాలయంలో ఏ ఒక్కరూ కూడా గుర్తించలేదని, అలాగే మీ యొక్క పై అధికారులు మీ శ్రమను గుర్తించలేదని చాలా కాలంగా మీరు నిరీక్షణతో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఖచ్చితంగా ఈ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో మునుపు మీరు ఆశించిన ఫలితాలను ఈ సమయంలో పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క ధనుస్సు రాశి వారు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను పొందుకోగలుగుతారు. ఈ విధంగా రేపటి నుండి ఈ 4 రాశుల వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఎందుకంటే అఖండ మహారాజయోగం వారిని వరించబోతుంది. ముఖ్యంగా అంతకుముందు వీరిని శత్రువులుగా భావించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారే మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. ఈ విధంగా శత్రువులకు మీరు చెమటలు పట్టిస్తారు. మీ యొక్క ఉన్నతిని చూసి అసూయతో, కుళ్ళుతో మీ యొక్క శత్రువులు ఏడ్చే రోజులు రాబోతున్నాయి. ఈ విధంగా శత్రువులకు చెమటలు పట్టిస్తారు. అంతకుముందు మీకు పోటీ ఇచ్చినటువంటి మీ యొక్క శత్రువులు ఈ సమయంలో వారికే మీరు పోటీని ఇవ్వబోతున్నారు. ఈ విధంగా వారి మీ యొక్క అభివృద్ధిని చూసి చాలా ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క 4 రాశుల వారికి శివారాధన మేలు చేస్తుంది. ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక దాన ధర్మాలు చేయటం. దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితం మనకు దక్కి తీరుతుంది. ఆర్థికంగా ఊహించలేనటువంటి గణనీయమైన పురోగతిని కూడా మీరు సాధించగలుగుతారు. వృత్తి విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో మీకున్నటువంటి సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం కూడా మీకు లభిస్తుంది. ఈ విధంగా రేపటి నుండి 1000 రెట్ల శక్తితో ఈ యొక్క 4 రాశుల వారికి మహారాజయోగం అనేది వరించబోతుంది. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని ఆశీస్సులతో మీరు జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.